గ్రంథాలు అందరూ చదవాలి, అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి, బైబిల్ అందరూ చదవాలి. వాకింగ్ చెప్పినప్పుడు అటు ఇటు చూడటం కానీ, సెల్ ఫోన్లు చూడటం కానీ, మధ్యలో వేసి వెళ్ళటం కానీ, దేవుని సన్నిధిలో ఇలాంటి పనులు చేయకూడదు. చేస్తే దేవుడు ఒప్పుకోరు. దేవుని మేలును ఆశీర్వాదం పొందాలంటే భక్తి శ్రద్ధలతో కూర్చున్నా కొంతసేపు మనం ప్రభువుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ప్రభు మాటలు శ్రద్ధగా వింటే అది ఈ వారమంతా మనకి మేలుగా మారుతుంది. అంటే 1 గంట వర్తమానం వారానికి సరిపోయే భోజనం, అంటే వారానికి సరిపోయే భోజనాన్ని దేవుడు పెడతాడు. కనుక శ్రద్ధగా వినాలి. ఒక్క మాట, ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ పోకుండా వినాలి. కనుక దేవుని వాక్యం మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా ప్రభు మనందరితో మాట్లాడతారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం కానిండి 6వ వచనం వరకు మనందరం కలిపి, ఎంతమంది బైబిల్ తెరిచారో అంతమంది కూడా కలిపి మనందరం కలిపి చదువుదాం. స్టార్ట్ చేద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అభిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండును. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 20 దుర్గుణాలు ఇక్కడ కనబడుతున్నాయి, 20 అవలక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుడు 10 దుర్గుణముల గురించి, 10 అవలక్షణాల గురించి ప్రభు మనతో మాట్లాడారు. ఈరోజు 11వ రకం యొక్క మనస్తత్వం కలిగిన వారి గురించి ఈ పూట ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడబోతున్నా. ఇప్పటికీ 10 రకాల మనస్తత్వం కలిగిన వారి గురించి మనం విన్నాం. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి. ఇక్కడి వరకు కొన్ని వారాలు బట్టి వింటున్నాం. మన ప్రాసెస్ 20 పాయింట్లు పూర్తవ్వాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది వరుస క్రమంలో మనం ప్రతి ఆదివారం వింటున్నాం. ఇప్పుడు 11వ మనస్తత్వం కలిగిన వారు, ఈ అంత్యదినాలలో, ఈ అపాయకరమైన కాలంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు, ఇలాంటి రకాలైన ప్రజలు ఉంటారని ఆనాడు పౌలు గారి ద్వారా తిమోతికి హెచ్చరిక చేశారు. ఈనాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ప్రభు వారు హెచ్చరిక చేస్తున్నారు. ఈ 11వ రకం మనస్తత్వం మనం చూస్తే, అందరూ పలకండి, అపవాదకులు అనండి మాట. మీరు ఎవరైనా చెప్పగలరా? అపవాదకులు అంటే ఎవరు చెప్పగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా? అపవాదకులు అంటే ఎవరు? అపవాదకులు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అంటే ప్రతి దానికి ఒక అద్భుతమైన వివరణ, ఒక ఆత్మీయ వివరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందించబోతున్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపనిందలలోకి అవమానించి అపహాసకులు హేళన చేసిన అనగణులకు ఘనదైవము అందరిలో అండలమెక్కించును అన్నాడు ఒక ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు అపనిందల లోపి అవమానించి అపహాసకులు మనల్ని హేళన చేసిన ఘనదైవము అనగా మనం ఆరాధించే గరుడైన దేవుడు ఒక్కొక్క రోజున అందరిలో దేవుడు మనల్ని అందరం ఎక్కిస్తాడు. చప్పట్లు కొట్టుకోవడం నేర్పించండి.
ఈ అపవాదుకులు అనే మాటకు ఇంగ్లీషులో కొన్ని డిక్షనరీలో కొన్ని పర్యాయ పదాలు రాశారు. ఏమని కొన్ని పర్యాయ పదాలు రాశారంటే, వాటిలో ఒకటి అబద్ధ, అసత్యం అనండి. అబద్ధ, అసత్యము మోపువాడనియు, అబద్ధ అసత్యము మోపువాడనియు, ఒకరికి అపకీర్తి కలుగునట్లుగా చెప్పు అబద్ధమనియు, అపనిందనియు, అపవాదమనియు. ఇంగ్లీష్ డిక్షనరీలో అపవాదము అనే మాటకి కొన్ని పర్యాయ పదాలు చెప్పారు. అంటే అసత్య అబద్ధమును మోపేవాడు, ఒకరికి అపకీర్తి తెచ్చేటట్లుగా అబద్ధమాడేవాడు, ఒకరి మీద అపనింద మోపేవాడు, ఒకరి మీద అపవాదము మోపే వ్యక్తిని ఏమంటారంటే అపవాదకులు అంటారు, అపవాదకులు అంటారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడ చూసినా అసత్యాలు మోపేవాళ్ళు, అబద్ధాలు మోపేవాళ్ళు, అపనిందలు మోపేవాళ్ళు ఎంతో మంది ఈ రోజున కనబడుతున్నారు. ఎవరికైనా ఒకరికి అపకీర్తి తీసుకురావాలంటే వాళ్ళ మీద అపవాదం మోపేవాళ్ళు ఎందరో కనబడుతున్నారు. అందుకే అంత్య దినాలలో, అపాయకరమైన కాలాలలో అపవాదకులు ఉంటారు అనే మాట మనకి స్పష్టంగా కనబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్క మాట చెప్తే వినండి. కారణముతో సంబంధం లేకుండా, జాగ్రత్తగా వినండి, కారణముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు నిందకు గురి కాక తప్పదు. నిందకు కారణం లేకుండానే ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మానవుడు కూడా నిందకు గురి కాక తప్పదు. గల కారణం ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే ఈర్ష అనండి. ప్రధాన కారణం ఏంటి? ఎవరో ఒకరి చేత మనం అపనిందలు వేయబడుతున్నామంటే, ఎవరో ఒకరు మన మీద అపవాదాలు మోపుతున్నారంటే దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఈర్ష. ఈ రోజు ఈర్ష లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరో చూసినా ఈర్ష కనబడుతుంది. అసూయ, ఈర్ష. ఆ ఈర్ష వల్ల, ఆ అసూయ వల్ల ఏదో ఒక రోజు, ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా నిందలు ప్రియమైన దేవుడిగా భరించవలసిన పరిస్థితి వస్తుంది. నిందకు గురి కాక తప్పదు. ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఈర్ష. దాతను చూసి లోపి, సాత్వికుని చూసి కోపిష్టి, అందగాన్ని చూసి కురూపి, విద్యావంతుని చూసి విద్యాహీనుడు, వాళ్ళ మీద ఈర్షపడి వాళ్ళ మీద అపనందన వేస్తూ ఆనందించేవారు కూడా ఈ లోకములో లేకపోలేదు. ఎందుకంటే ఆ ఈర్ష వల్ల ఉంది కాబట్టి దాతను చూసి లోపి, సాత్వికుని చూసి కోపిష్టి, అందగాన్ని చూసి కురూపి, విద్యావంతుని చూసి విద్యాహీనుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈర్ష్యను బట్టి వాళ్ళ మీద అపనందన వేస్తూ ఆనందిస్తూ ఉంటున్నారు. అంటే ఇలాంటి ప్రజలు మనకి చాలా మంది లోకంలో కనబడుతుంది. ఈర్ష్యను బట్టి అపవాదం మోపుతున్నారు ఈ రోజున. అందుకే అపవాదులుగా చాలా మంది మిగిలిపోతున్నారు. చాలా మంది అపవాదులుగానే కనబడుతున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మరొక పర్యాయం మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. 11వ రకం మనస్తత్వం అనగా అపవాదము మోపే మనస్తత్వం ఎవరిలో ఉండకూడదు. అది కూడా దేవుని దృష్టిలో పాపమే. చెప్పండి, అది కూడా దేవుని దృష్టిలో పాపమే. మీకు మొట్టమొదటి మాట చూపిస్తాను. మొట్టమొదట ప్రపంచంలో మొట్టమొదట అపవాదకుడు ఎవరంటే అపవాది. మొట్టమొదట అపవాదకుడు ప్రపంచంలో ఎవరంటే అపవాది. అపవాదకులు అనే మాటలోనే ఒక మాట ఉంది, అపవాద అననే. సాతానికి 3 రకాల పేర్లు ఉన్నాయి. ఆ రకాల పేర్లలో ఒక రకమైన పేరేంటో చెప్పనా? అపవాది అనండి. ఇది కొత్త నిబంధన గ్రంథంలో కానీ పాత నిబంధన గ్రంథంలో కానీ 35 సార్లు వాడబడింది ఈ మాట. ఎన్నిసార్లు? 35 సార్లు. మనందరికి సుపరిచితమైన పేరేంటి? సాతాన్. చెప్పట్లా మీరందరూ? సాతాన్. ఇది పరిశుద్ధ గ్రంథంలో 52 సార్లు ఉపయోగించబడింది. సాతాను సాతాను సాతాన్ అనే మాట 52 సార్లు ఉపయోగించబడింది. అపవాది అనే మాట 35 సార్లు ఉపయోగించబడింది. ఇంకా వీడికి ఉన్న పేర్లు ఏంటో చెప్పనా? వాయు సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత, మరణం యొక్క బలము గలవాడు, ఈ లోక అధికారి, అంధకార సంబంధి, మకరము,
లూసిఫర్ గడసర్పము, మోసపరిచేవాడు, అప్పొల్లోయను, బయల్జుబూలు, బయలుపోలు, బెలియాలు, దోషకుడు, శోధకుడు, సహోదరుల మీద నేరం మోపువాడు, వెలుగుతోట, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరగంతకుడు, గర్జించే సింహము, శత్రువు. ఈ పేర్లన్నీ ఎవడవే చెప్పండి. యేసయ్యకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, శాంతి ప్రదాత. చెప్పండి. మంచి కాపురి, ప్రధాన కాపురి, ప్రత్యక్ష కాపురి, ఆత్మల కాపురి, అధ్యక్ష కాపురి, వాడవారిని, మహిమ కాపురి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలం, యెహోవా ఎబెనేజరు, యెహోవా ఎలోహి, యెహోవా నిస్సి, యెహోవా సిద్కియేలు, యెహోవా ఓసేను, యెహోవా మెగదీస్కము, ధవలవనుడు, ఆత్మలుడు, 10,000 మందిలో అతి సుందరుడు, అద్వితీయుడు, అమరవీరుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, యూదా గోత్రపు సింహము, రబ్బుని మెస్సయ్య రక్షకుడు, యూదా గోత్రపు అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన దేవుడని, అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన దేవుడని ఆయన అన్ని పేర్లు పెట్టుకుంటే, ఆయనకు అన్ని పేర్లు ఉంటే లేకపోలేదు, కానీ నాకు కూడా పేర్లు వద్దని ఇన్ని పేర్లు పెట్టిస్తున్నాడు. ఎవరు చెప్పరేమా? ఆయనకు అన్ని పేర్లు ఉంటే లేదు నాకు కూడా ఇన్ని పేర్లు వద్దని ఇన్ని పేర్లు పెట్టేసుకున్నాడు. ఈ పేర్లో ఏమైనా ఒక పేరు మంచిదిందా? చెప్పరేమా? లూసిఫర్ ఆడే, మకరం ఆడే, గడసర్పం ఆడే, సహోదరుల మీద నేరం మోపువాడు ఆడే, అబద్ధికుడు ఆడే, అబద్ధానికి జనకిన వాడు ఆడే, బయల్జుబూలు ఆడే, అప్పుల్లోయను. చెప్పట్లే మీరందరూ వాయు సంబంధమైన దేవత ఆడే, యుగ సంబంధమైన దేవత ఆడే, లూసిఫర్ ఆడే, అపవాది ఆడే, సాతానుడు. ఇప్పుడు అన్ని పేర్లలో ఒక పేరు అపవాది. అపవాదులు అన్న పేరులోనే ఆడి పేరుంది. ఎవరి పేరు? అపవాది. ఇప్పుడు మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపవాదులు మోపే అపవాది అనండి మాట. అపవాదులు మోపే, అపవాదులు మోపడం అంటే మీకు ఆల్రెడీ చెప్పా. అసత్యమును మోపేవాడు, అబద్ధమును మోపేవాడు, ఒకరికి అపకీర్తి కలిగినట్లుగా చెప్పే అబద్ధం, అపనిందలు మోపడం. చెప్పండి. అపనిందలు మోపడం, అపవాదులు మోపడం. ఇప్పుడు మొట్టమొదటి అపవాదులు మోపేవాడు ఎవరు చెప్పండి? అపవాది మోపాడండి. అపవాదులు మొట్టమొదటి మోపాడు అపవాది. ఎలా మోపాడో చూపిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో మీరు ప్రారంభంలోనే వీడు అపవాది, అపవాదులు మోపిన వాడు. ఆదికాండము 3వ అధ్యాయము అన్నాడు. కానీ వాళ్ళు చాలానే చచ్చారు. చచ్చిపోయారా? ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. దేవునికి వారు దూరం అయిపోయారు. ఇంకేమన్నాడు చెప్పనా తల్లి? దేవతలు అవుతారు అన్నాడు. అయ్యారా? మీరు చావనే చావరన్నాడు. అదొకటి. రెండోది ఏమన్నాడు? దేవతలు అవుతారు అన్నాడు. అయ్యారా? దేవతలు అవ్వటం ఏమో సంగతి, కానీ ఏదైనా తోట నుండి బయటికి గెంటి వేయబడ్డారు. ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. వాడు ఎవడి మీద ఫిర్యాదు చేశాడు? దేవుని మీద ఫిర్యాదు చేసి, ఆడి పనే ఫిర్యాదు మోపటం, అనగా నేరం మోపటం, అపవాదం మోపటం. ఇంకొక భక్తుని చూపిస్తాను. ఆయన పేరు యోబు గారు. యోబు గ్రంథం 1:9. ఓరకనే యోబు గారు నీ యందు భయభక్తులు కలిగి ఉండేనా అని యోబు గారి మీద ఫిర్యాదు చేశాడు దేవునికి. ఎవరు? అపవాదే. దేవదూతలందరూ తటస్థించే రోజు ఒకటి వచ్చింది. వాళ్ళతో పాటు ఈడు కూడా వచ్చాడంట. ఎవడు? అపవాది వచ్చి యోబు గారి మీద ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు? ఓరకనే నీ యందు యోబు భయభక్తులు కలిగి ఉండేనా అని అపవాదం మోపాడు. యోబు గారి శ్రమలకు కారణమయ్యాడు. ఎవరు? అపవాది. ఈడు ఓరకనే ఉండడండి. ఈడి పనే అందరూ చెప్పండి. వాళ్ళ మీద వీళ్ళ మీద నేరములు మోపటమే ఈడి పని. ఎవడి పని? మనం కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపములను మోపితే మనం కూడా ఎవరవుతాం? అపవాదుకులవుతాం. మనం కూడా అపవాదుకులవుతాం. అందుకే మనం అపవాదుకులు అవ్వటం దేవునికి ఇష్టం లేదు. పాపములో అదొక పాపం. అంటే అవతల వారి మీద మనం నేరం మోపటం, అపనింద మోపటం, అసత్య ప్రచారం చేయటం, అబద్ధం చెప్పటం, అది కూడా అపవాదము లెక్కలోకి వస్తుంది. అది కూడా పాపమే. ఇప్పుడు యోబు గారి మీద ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆదామవ్వల దగ్గర ఎవరి మీద ఫిర్యాదు చేశాడు? దేవుని మీద ఫిర్యాదులు చేశాడు. సహోదరులపై నేరములు మోపువాడు, అపవాదములు మోపే స్వభావము అపవాదిది. దీని వలన కీడే జరుగుతుంది కానీ మేలు ఎన్నటికీ జరగదు. కొందరు చేయనిది చేసినట్లు, చూడంది చూసినట్లు, వినంది వినినట్లు ఇతరుల మీద అపవాదు వేస్తారు.
ఇది కూడా మనం వేయటానికి వీలు లేదు అనండి. చెయ్యనిది చేసినట్లు, చూడండి చూసినట్లు అనండి. విననిది వినినట్లు. అంటే ఎవరి మీద మనం అపవాదం వేయకూడదు. ఈరోజు చెయ్యనిది చేసినట్లు, చూడండి చూసినట్లు, వినంది విన్నట్లు కూడా అపనిందలు వేసేవారు, అపవాదు వేసేవారు ఎందరో ఈ రోజున మనకి కనబడుతున్నారు. వారు కూడా ఏదో ఒక రోజు తాము కూడా అపవాదుని మొయ్యవలసిన రోజు ఒకటి వస్తుందని గుర్తించాలి. అందుకే అప్పుడప్పుడు నేను మీకు చెప్తాను, మన కళ్ళతో చూడండి, మన చెవులతో వినంది ఏది నమ్మకూడదు అనండి మాట. చెప్పాలి మీరందరూ. మన కళ్ళతో మన చెవులతో విన్నది ఏది కూడా నమ్మకూడదు. ఇలాగ కూడా అపవాదు వేసేవారు చాలామంది కనపడుతున్నారు. అప్పుడు ఎవరైతే నింద మోపబడ్డారో వాళ్ళు బాధపడతారు, వాళ్ళు వేదన చెందుతారు, వాళ్ళు దుఃఖపడతారు. వీడు కూడా చూశారా, ఏబు గారు ఏ నేరం చేయలేదు, ఏ తప్పిదం లేదు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి ఏబు మీద అన్నాడు, ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని చుట్టూ నువ్వేమేశావు? ఆ కంచె తీసేస్తే నీ ముఖం ఎదుటని నిన్ను దూషించి నువ్వు దేవుడు కావని చెప్తాడయ్యా అని ఫిర్యాదు చేశాడు ఏబు గారి మీద. ఈ అపవాది యొక్క లక్షణం ఈ సాతాను యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడూ కూడా సహోదరుల మీద నేరము మోపటమే. అందుకే వీడి జీవితంలో ఏం జరిగిందో చెప్పనా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం స్టార్ట్ చేయండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేస్తాడు? సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. దేవుడు ఏం చేశాడు? అపవాదిని పడద్రోశాడు. సింహాసనం మీద నుండి, పరలోకములో నుండి దేవుడు సాతానుని, అపవాదిని పడద్రోశాడు. ఎందుకంటే ఆడి పనంతా ఏంటి? సహోదరుల మీద. అందరనండి, ఇదే అపవాదము అనండి. ఇదే అపవాదం. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం చెప్తాను వినండి. మనం ఏ సహోదరుల మీద మనం నేరము మోపకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఏ సహోదరుల మీద మనం నేరం మోపితే మనం కూడా ఎవరమండి? అపవాదకులమే. ఆ స్వభావం ఎవరిది అనాలి? ఎవరిది? అపవాదిది. ఏబు గారి మీద నేరం మోపాడు. దేవుని మీద కూడా ఏం చేశాడు చెప్పండి? ఫిర్యాదు చేశాడు. ఈ రోజున చాలామంది ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? భర్త మీద భార్య ఫిర్యాదు, భార్య మీద భర్త ఫిర్యాదు, సంఘ పెద్ద మీద కాపరి, కాపరి మీద సంఘ పెద్ద, విశ్వాసి మీద మరొక విశ్వాసి. చెప్పండి. అత్త మీద కోడలు, కోడల మీద అత్త. ఏం చేసుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఫిర్యాదులు. నేరం మోపేవాళ్ళు, అపవాదం మోపేవాళ్ళు, అపనిందలు మోపేవాళ్ళు. అందుకే ఈరోజు మరొకసారి 2 కోణాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అపవాదం మోపే స్వభావం మనలో ఉంటే అపవాదం మనం ఎవరి మీద మోపకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది మొట్టమొదట ఎవరి స్వభావం? అపవాది యొక్క స్వభావం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. సర్ప బీజము నుండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 29 తీసిన వారు అందరూ ఒకసారి చదవండి. సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు. అంటే ఆ బీజము నుండి వచ్చేవాడికి దాని ఫలం ఏంటి? ఎగిరే సర్పం. మనందరం ఎవరి బీజం నుండి పుట్టాం? మనం దేవుని బీజము నుండి పుట్టాం. బైబిల్ ఒక మాట రాశారు, దేవుని బీజము నుండి పుట్టినవాడు పాపము చెయ్యడు, పాపము చెయ్య
సర్పానికి ఒక బీజం ఉందంటండి, సర్పానికి ఒక బీజం ఉందంట. ఆ బీజము నుండి మిడునాగు పుడుతుందంట. దాని ఫలితం అంటే ఎగురు సర్పం అని రాశారు. ఈ రోజున మనం కూడా అదే బీజంలో ఉంటే ఆడు చేసిన పనులే మనం చేస్తాం, అనగా అపవాది పనులే మనం చేస్తాం. ఆడి పనులేంటి? అపవాదములు మోపటమే వాడు పని, సహోదరుల మీద నేరము మోపటమే వాడి పని. జాగ్రత్త సుమా. అందుకే దేవుడు అంటున్నారు, ఎవరైనా ఎవరి మీదైనా మనం అపవాదులు మోపితే, ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుంటే మన ఇంటిని మనమే కూల్చుకుంటున్నాం, మన కన్నుని మనమే పొడుచుకుంటున్నాం, మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాం. ఈ నేరారోపణలు చేయటం వల్ల మన నావను మనమే సముద్రములో ముంచుకున్నట్లు ఉంటుంది. అది ఎంతో నష్టానికి హేతువు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే అపవాదము మోపే స్వభావం ఎవరిలో ఉండకుండా ఉండునుగాక. ఎవరి మీద నేను అపవాదం మోపనయ్యా? నేను అంటాను, ఒకవేళ ఏదైనా ఉంటే యెహోవా ఈరే, అందరూ అనండి, ఆయనే చూసుకుంటాడు. కానీ మనం ఎవరి మీద కూడా ఏం మోపకూడదు? అపవాదం అనేది మోపకూడదు. మొట్టమొదట మోపాడు, చెప్పండి ఎవరు? అపవాది. సాతాను లక్షణం అది తల్లి, సాతాను స్వభావం అది. రెండో విషయం చెప్తాను వినండి. అపవాదులు మోసిన భక్తులు ఉన్నారు అనండి. అపవాదులు మోసిన భక్తులు. అపవాదులు మోసిన భక్తులు అంటే ఏంటో చెప్పనా? నిందలు మోసిన భక్తులు ఉన్నారు. ఒకటి, ఎవరి మీద మనం నింద మోపకూడదు, మొదటి విషయం. రెండవది, ఎవరైనా మన మీద అపవాదం మోపితే, ఎవరైనా మన మీద నింద మోపితే, అంటే నింద మోసిన భక్తులు కూడా, అపవాదులు మోసిన భక్తులు కూడా లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళందరి విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. అదే దేవుడు మన విషయంలో కూడా అద్భుతం చేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. యోసేపు గారిని 20 వెండి తులముల నాణ్యమునకు బానిసగా అమ్మేశారు. పొతీఫర్ ఇంట్లో ఉన్నారు యోసేపు గారు. ఒక్కొనొక రోజు యోసేపు సుందరుడై ఉండుట, అందగాడుండుట చూసి పొతీఫర్ భార్య పాపము చేయమని ప్రేరేపించింది. చెడుతనాన్ని అసహించుకున్న యోసేపు, పాపమును అసహించుకున్న యోసేపు ఆమె దగ్గర నుండి దూరంగా పారిపోయాడు. పారిపోయినప్పుడు గట్టిగా పట్టుకున్న చేత వస్త్రాన్ని విడిచిపెట్టి, చెప్పాలా, వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఈ లోపల ఇంటికి యజమాని వచ్చిన తర్వాత పొతీఫర్ భార్య ఏమందో చెప్పనా? ఇంట్లోకి తీసుకొచ్చి ఈ ఎబ్రీ పడుచువాడిని పెట్టావు. ఈ ఎబ్రీ పడుచువాడు, చెప్పండి, ఎబ్రీ పడుచువాడు నాతో పాపము చెయ్యాలని, చూసారా? ఎవరితో? పొతీఫరు భార్యతో పాపము చెయ్యాలని ఉందా మాట. ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి. పాపము చేయమని ప్రేరేపించింది ఎవరు? పొతీఫర్ భార్య. కానీ ఎగతాళి చేయడానికి నువ్వు ఎబ్రీ పొడుచువాడిని తీసుకొచ్చావు. నాతో శయనించాలని వాడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేకేశాను. నేను బిగ్గరగా కేక వీటి వాడు విని నా దగ్గర వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? పొతీఫర్ భార్య ఎవరి మీద అపవాదం మోపింది? యోసేపు మీద. ఒక మాటలో చెప్పాలంటే దాన్ని అపనింద అంటారు. ఏ నింద? నేను అడుగుతున్నాను, ఆ ఆలోచన యోసేపు గారికి ఉందా? ఆ పాపపు యొక్క తలంపు యోసేపు గారికి ఉందా? ఆ పాపపు యొక్క ఆలోచన యోసేపు గారికి ఉందా? తప్పించుకునే భాగములో వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతే నేను పెద్ద కేక వేసి ఆ కేకకి భయపడిపోయి వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడని అబద్ధమాడింది, అపవాదం మోపింది, అసత్యం పలికింది. పొతీఫర్ భార్యలో ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు? అందరూ అనాలి. చెప్పాలంటే చెయ్యని నేరానికి యోసేపు గారు చెరసాల శిక్షను భరించారు. చెయ్యని నేరానికి చెప్పండి, యోసేపు గారు చెరసాల శిక్షను భరించారు. చెయ్యని నేరానికి శిక్ష భరించడం అనేది సంతోషమా దుఃఖమా? ఏమా? కొన్నిసార్లు మనము కూడా ఏమీ చెయ్యకుండానే
నిందలు, అపనిందలు, అవమానాలు వ్యక్తిగతంగా మీ జీవితాల మీదకి, మీ కుటుంబాల మీదకి వస్తున్నాయేమో, మీరు కూడా అపవాదును మోస్తున్నారేమో. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. యోసేపు కూడా చెయ్యని నేరానికి అపనిందను భరించాడు. తనలో తప్పేమీ లేదు, తనలో పాపమేమీ లేదు, అసలు పాపపు ఆలోచనే లేదు. కానీ పొతిఫర్ భార్య అతని మీద నేరం మోపింది. భక్షకారుల అధిపతి, పానాదాయకుల అధిపతి ఇద్దరు చెరసాల్లో ఉంటే వారిద్దరికి కలలు వస్తే కలల భావం చెప్పాడు. పానాదాయకుల అధిపతికి మళ్ళా ఉద్యోగం తిరిగి వచ్చింది. యోసేపు అన్నాడు, అయ్యా ఈ చెరసాలలోకి వచ్చుటకు నేను ఏమీ చేయలేదయ్యా, నీ ఉద్యోగం నీకు మరలా వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకుంటే. పానాదాయకుల అధిపతి 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఎవరిని? యోసేపుని. యోసేపుని పానాదాయకుల అధిపతి మర్చిపోయినా జీవము గల దేవుడు మాత్రం యోసేపుని చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2 సంవత్సరములు పానాదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు, కానీ యోసేపుని దేవుడు మాత్రం మర్చిపోలా. 2 సంవత్సరముల తర్వాత ప్రియమైన దేవుని బిడ్డల పానాదాయకుల అధిపతి గుర్తొచ్చింది. రాజుగారికి చెప్పాడు. రాజుగారి కల వచ్చింది. అక్కడ చెప్పేవాడు ఎవడు కూడా లేడు. వెంటనే ఎబ్రీ పడుచువాడిని అక్కడ చెరసాలలో నుండి యోసేపుని బయటికి తీసుకొచ్చారు. క్షవరం చేపించారు, మంచి వస్త్రాలు తొడిగించారు, రాజు ముందర నిలబెట్టారు. రాజుగారి కలకి భావాన్ని చెప్పాడు. ఏ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడో, ఏ అపవాదునైతే యోసేపు మోసాడో, ఏ అబండాన్నైతే యోసేపు గారు భరించారో, ఏ నిందనైతే యోసేపు గారి మీదకి వచ్చి ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా వాటన్నిటిని సహించారో, దేవుడు అదే నిందని ఊరేగింపుగా మార్చాడు. ఇప్పుడు యోసేపును ఐగుప్తు దేశం అంతా ఊరేగించారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి ఒకసారి. ఒక మాట మీకు చెప్పనా, నింద ఊరేగింపుగా మారుద్ది. నువ్వు నమ్మితే నీ జీవితంలోకి వచ్చిన నింద ఊరేగింపుగా మారుద్ది. యోసేపు గారి జీవితంలోకి వచ్చిన నింద ఊరేగింపుగా మారింది. దేవుడు యోసేపు గారిని ఊరేగించాడు. దేవుడు కారణం ఏంటంటే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు. ఈరోజు నేనేమి చేశానండి, నాలో ఏ నేరం ఉందండి, నాలో ఏ తప్పిదం ఉందండి, నాలో ఏ పాపం ఉందండి, అయినప్పటికీ నా మీద అసత్య ప్రసారం చేస్తున్నారు, అబద్ధాలు నా మీద మోపుతున్నారు, అపనిందలు నా మీద వేస్తున్నారు, అపవాదులు నా మీద మోపుతున్నారని ఒకవేళ బాధపడుతున్న నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. యోసేపు గారు నిందను సహించారు, నిందను భరించారు, చెయ్యని నేరమునకు శిక్ష అనుభవించారు. అదే యోసేపును ఐగుప్తు దేశములో దేవుడు ఊరేగించారు. భక్తులు మోసారు అనండి. ఏం మోసారు? అపవాదులు అనండి. అంటే నిందలు, అపనిందలు మోసారు. చేయని నేరము లంటగట్టినా, చేతగాని వాడనని చీదారించినా, చేయని నేరము లంటగట్టినా, చేతగాని వాడనని చీదారించినా, చీకు చింతాలే నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చినా, చీకు చింతాలే చెలిమే చితికి నన్ను చేర్చినా, చెలిమే చితికి నన్ను చేర్చినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకే. పాడాలి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకై. ఆమె నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా.
చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడే. హల్లెలూయా. చేయని నేరములు అంటగట్టిన చేతకాని వాడునని అంటగట్టారా యోసేపుకి? దేవుడు ఏం చేశాడు? దాన్ని ఘనతగా మార్చాడు, దాన్ని ఊరేగింపుగా మార్చాడు. ఇంకా అపవాదం మోసిన భక్తుల్లో రెండవ భక్తుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. చూసారా, దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని కనిపెట్టుచున్నారంటండి. మీకు ఒక విషయం చెప్తాను, నిందలు మోపేవారు కనబడతారు మనకు అక్కడక్కడ. వాళ్ళంటే కనిపెడతారంట, నిందలు మోపడానికి కనిపెడతారంట, సహోదరుల మీద నేరం మోపడానికి కనిపెడతారంట. ఇందాక యోసేపు మీద చెయ్యని నేరానికి నింద మోపారు, ఇక్కడ దానియేలు మీద కూడా ఏదైనా నింద మోపాలని హేతువు కనిపెట్టారంటండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రధాన అధిపతులు అతనిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవుని పద్ధతి విషయమందు కానీ మరి ఏ విషయమందు అతనిలో ఏ లోపము కనుగొనలేకపోయిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే దానియేలు గారి గురించి ఎలాగైనా ఇతను ఇరికించాలి, ఇతని మీద నింద మోపాలని రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా 30 దినముల వరకు నీకే నమస్కారం చేయాలి, ఇక ఏ మానవుడు కానీ ఏ దేవుడు కానీ ఏ బొమ్మకు కానీ నమస్కారం చేయకూడదని ఒక శాసనం పుట్టించి తీసుకొచ్చారు. నీకు తప్ప 30 రోజులు నీకు తప్ప 30 రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి నమస్కారం చేయకూడదు. వీడు అంతేంటో చూద్దాంరా, వీడు దేవుడు 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 అంటున్నాడు అని దేవుని విషయంలో తప్పు పట్టుకుందామని మొత్తం శాసనాన్ని పుట్టించి తీసుకొచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యథాప్రకారంగా దానియేలు 3 మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థించెను. యథాప్రకారంగా 3 మోకాళ్ళుని దానియేలు తన దేవునికి ప్రార్థించెను. ఇప్పుడు అది నేరం అయిపోయింది, అది నేరం అయిపోయింది. ఏది మాట్లాడలే మీరందరూ? 3 మోకాళ్ళుని ప్రార్థన చేయటం నేరం అంట. ఇదిగో తన దేవునికి ప్రార్థన చెయ్యటం మేము చూశాము. 3 యెరూషలేము తట్టు గుమ్మములు తెరవబడి ఉండగా దానియేలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నారు. మీరేం చెప్పారు? నాకు తప్ప ఇంకెవరికి నమస్కారం శాసనం పుట్టించారు, చేస్తే సింహాల గుహలో సింహాల బోనులో పడేస్తామన్నారు అని చెప్పారు. అంతే. ఇప్పుడు తీసుకువెళ్ళి సింహాల గుహలో పడవేశారు. ఎవరిని చెప్పాలి మీరందరూ? దానియేలు ఒక అద్భుతమైన భక్తుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఇంకా అతనిలో చెప్పాలంటే 1 దైవికమైన గుణం ఉంది, 2 ఆకర్షణీయమైన గుణం ఉంది, 3వది దివ్యమైన గుణం ఉంది, 4 కోసేడు గుణం ఉంది, 5వది శ్రేష్టమైన గుణం ఉంది, 6వది జీవపు గుణం ఉంది. దైవికమైన గుణములో పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు దానియేలు. ఆకర్షణీయమైన గుణములో అతని దగ్గర వెలుగుంది, జ్ఞానముంది, వివేకముంది. 3వది దివ్యమైన గుణములో తనను నిందించిన రాజు కూడా రాజవస్త్రమును ధరింపజేయుట ద్వారాగా మరియు తన రాజ్యమును పరిపాలించు వానిగా చేయుట ద్వారాగా ఆయన యోగ్యతను అభినందించేది వాడిగా కనబడుతున్నాడు. అలాంటి దివ్యమైన గుణము కూడా దానియేలులో కనబడుతుంది. అలాగే కోసేడి గుణము కూడా మనకు కనబడుతుంది. దానియేలు దృష్టి గలవాడై గోడపై రాయబడిన చేతురాతను బయలుపరిచాడు. మెనే మెనే టెకెల్ ఓపార్సిన్ అనగా కలభావమును కూడా బయలుపరచగలిగిన గుణముంది. శ్రేష్టమైన గుణముంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవపు గుణముంది. చెప్పాలి, ఏ గుణముంది? ఇలాంటి గుణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? దానియేలు గారిలో కనబడుతున్నాయి. ఇంకా మీరు దానియేలు గారిని జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము యొక్క ధైర్యము అతనిలో కనబడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అంటే అతనిలో ఏముంది? ధైర్యం ఉంది. అది విశ్వాసము యొక్క ధైర్యము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
విశ్వాసం యొక్క బాహ్య దృష్టి కూడా అతనిలో ఉంది. కారణం ఏంటంటే తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరబడి ఉండగా విశ్వాసం యొక్క తగ్గింపు ఉంది, అనగా యథాప్రకారంగా మోకాళ్ళు ఉని విశ్వాసం యొక్క పద్ధతి ఉంది, అనగా అనుదినము ముమ్మారు విశ్వాసం యొక్క ఆరాధన ఉంది, దేవునికి ప్రార్థన చేసి విశ్వాసముతో స్తుతించే అనుభవం ఉంది, విశ్వాసం యొక్క స్థిరత్వం ఉంది. దానియేలు అనగా తన దేవునికి మరలా ప్రార్థన చేసే స్థిరత్వం, విశ్వాసం యొక్క స్థానం ఉంది తన దేవుని ఎదుట. అందుకే దేవుడు సింహాల గుహలో దానియేలు గారిని పడవేసినా సరే రాజుగారు ఉపవాసం ఉండి వాయిద్య ధ్వనులు కానీ నాట్యం కానీ అవన్నీ ఆ రాత్రి బ్రేకప్ చేసి తెల్లవారేసరికి దుఃఖ స్వరంతో సింహాల బోన్ దగ్గరికి వచ్చి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించగలిగిన అంటే లోపల నుండి స్వరం శబ్దం సౌండ్ రాదనుకున్నాడు. కానీ లోపల నుండి స్వరం శబ్దం ఏంటో చెప్పనా, రాజా నువ్వు చిరంజీవి అగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక దేవుడు రాత్రి తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించి వాటి నుండి దేవుడు నన్ను తప్పించారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. సింహములు నాకు ఏ హాని చేయలేదు, వాటి నోళ్లను దేవుడు మూయించారు. అంటే దేవుడు దానియేలు గారిని కాపాడారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ఏ నేరము చెయ్యని దానియేలు మీద దేవుని పద్ధతి విషయంలో ఏం మోపారు చెప్పండి? అందరు అనాల, నింద మోపారు. నింద మోపబడిన దానియేలుని దేవుడు ఊరేగింపజేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నింద మోపబడిన యోసేపును దేవుడు ఊరేగింపజేశాడు. ఈరోజు నీ మీద ఎవరు అపనిందలు మోపుతున్నారో, ఎవరు అపవాదం మోపుతున్నారో, నిన్ను కూడా అలాగే నా దేవుడు ఊరేగిస్తాడు. సింహాల బోన్లో నుండి దేవుడు దానియేలు గారిని దేవుడు కాపాడారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఈరోజు ఉన్నారా అపవాదులు మోసే భక్తులు? ఉన్నారా చెప్పండి? ఉన్నారా? అందుకే నేను అంటాను, అవమానాన్ని ఆశీర్వాదకరంగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనతోనే మాట్లాడుతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీ, ఆమేన్. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. హల్లెలూయా. అవమానాలను నిందలన్నిటినీ యోసేపు నిందను దీవెనగా మార్చాడండి అన్నవారు చేతులు ఎత్తండి. దానియేలు నిందను అనాలి. ఈరోజు నీవు కూడా నిందలు మోస్తున్నావా? అపవాదులు మోస్తున్నావా? అపనిందలు మోస్తూ కృంగిపోతున్నావా? కుమిలిపోతున్నావా? చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నావా? నీతోనే నా ప్రభు ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు లోకులు వేసి అపవాదులను తప్పించుకోగలిగిన సమర్థత అందరిలో ఉండదండి. వాళ్ళు వేసే అపనిందల్లో తప్పించుకునే సమర్థత అందరిలో ఉండదు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి,
నిందలు మోపేవారు నిందకు గురైన వారి పాపములో భాగము పంచుకోక తప్పదు. నిందలు మోపేవారు నిందకు గురైన వారి పాపములో భాగము పంచుకోక తప్పదు. నువ్వు ఎవరి మీద నింద మోపుతుంటే ఖచ్చితంగా వాళ్ళ నిందలో నువ్వు కూడా పాలిభాగస్తువై ఉంటావు. అది కూడా పాపమే సుమా. అందుకే ఎవరి మీద మనం నిందలు మోపక, ఒకవేళ ఎవరైనా మన మీద అపవాదాలు వేస్తూ ఉంటే మనం మౌనం వహిస్తే చాలు, దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఆయన ఉక్రోషాలు ఉద్రేకాలు మనకు అవసరం లేదండి. మన జీవితం ఎల్లప్పుడూ సాఫీగా సాగిపోవాలి. ఎప్పుడు మన జీవితం సాఫీగా వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా మన జీవితం వెళ్ళిపోవాలి. కొంతమందిలో ఈర్ష్య ఉంటుంది, కొంతమందిలో అసూయ ఉంటుంది. ఖచ్చితంగా నేరాలు మోపుతారు, అపనిందలు మోపుతారు, అపవాదం వేస్తారు. మన మీద భక్తులే మోసారు. మనం ఏ పార్టీ వాళ్ళం? మనం ఎలాంటి వారం? అందుకే మనం ప్రశాంతంగా ఉండాలి, మౌనం వహించాలి, దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాతో పాటు అందరనండి, పొగడ్తల్ని విషతుల్యంగా, నిందల్ని అమృతతుల్యంగా భావించడమే సత్పురుషుల లక్షణం. మరలానండి, పొగడ్తల్ని విషతుల్యంగా, నిందల్ని అమృతతుల్యంగా భావించడమే సత్పురుషుల లక్షణం. మరలానండి, పొగడ్తల్ని విషతుల్యంగా, నిందల్ని అమృతతుల్యంగా అంటల్లా మీరందరూ. పొగడ్తల్ని విషతుల్యంగా, నిందల్ని అమృతతుల్యంగా భావించడమే సత్పురుషుల యొక్క లక్షణం. పొగడ్తలన్నీ విషంగా మారిపోతాయి ఎప్పటికప్పుడు, నీ నిందలన్నీ అమృత జల్లులుగా మారిపోతాయి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. అంటే ఖచ్చితంగా మన నిందల్ని అమృతతుల్యంగా మారుస్తాడు ఆయన. అలా భావించుకొని సాఫీగా మనం బ్రతుకుదుము గాక. మోసారు, యోసేపు గారు మోసారు, ఊరేగింప చేశాడు దేవుడు. దానియేలు గారు మోసారు, ఊరేగింప చేశాడు. యోబు గారు మోసారు, అపవాదులు యోబు గారిని కూడా రెట్టింపు ఆశీర్వాదానికి దేవుడు పాత్రుడుగా చేశాడు. ఈరోజు నీ మీదకి వచ్చిన నిందలన్నీ నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు. అదే ధైర్యంతో మీరు ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నారు. మూడవది, అపవాదులు మోయు పరిశుద్ధులు అనండి. అపవాదులు మోయు పరిశుద్ధులు. భక్తులతోనే అయిపోలేదండి, మన వంతు కూడా ఉంది. మనం కూడా మోయాలి. కొన్ని పరిస్థితులు వస్తాయా రావా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు, ఏ మాటలు పలుకుతారంట? దానికి ముందు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు, దేవుడేమన్నాడు? ధన్యులమండి అన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరైనా మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికితే, మనల్ని నిందించినా హింసించినా మనం ధన్యులమే. అపవాదులు మోపి అపవాది పడద్రోయబడ్డాడు. దానియేలు మీద అపవాదులు మోపిన వారు సింహాల గుహలో వేయబడ్డారు. ఇప్పుడు ప్రభువు నమ్మిన బిడ్డల యొక్క వంతు వచ్చింది. ఖచ్చితంగా ప్రభువు బిడ్డల మీద కూడా అపవాదులు మోపుతారు. దేవుని పిల్లల మీద అబండాలు మోపుతారు, నేరారోపణలు మోపుతారు. కానీ మనము కూడా వాటిని సహించాలి, భరించాలి. వాటిని దేవుడు మేలుగా మార్చబోతున్నాడు. కొంతమంది మన సత్ప్రవర్తన మీద కూడా నిందలు వేసేవారు ఉన్నారు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మరొకసారి అందరూ చదవండి. మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు. సత్ప్రవర్తన మీద ఏం వేస్తున్నారంట? సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, అంటే మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నా,
మంచి ప్రవర్తన కలిగి ఉన్నా ఆ ప్రవర్తన కలిగిన వారి మీద కూడా అపనిందలు వేస్తున్నారు. అలాంటప్పుడు మనకి ఎంతో వేదన, దుఃఖం. ఏమండి, నేను ఎంతో యథార్థంగా ఉన్నానండి, ఎంతో మంచిగా ఉన్నానండి, నా క్యారెక్టర్ని, నా నీతిని, నా పవిత్రత నేను కాపాడుకుంటున్నాను, అయినా నా మీద కొంతమంది ఏం చేస్తున్నారు? అపనిందలు వేస్తున్నారు. మంచి వాళ్ళ మీద కూడా అపనిందలు వేసేవారు లేకపోలేదు. ఉన్నారు పాస్టర్ గారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి మీద వేస్తున్నారండి? చెప్పరామా. నువ్వు ఎక్కడైనా డ్యూటీ చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, మంచి పొజిషన్లో ఉన్నావు, దేవుడు నిన్ను దీవించాడు, నిలబెట్టాడు. నీ మీదకి ఎవరైనా ఈర్ష్య, అసూయ ఉందనుకోండి, నీ క్యారెక్టర్ బాగుంది, నీ సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, కానీ నీ మీద లేనిపోని ఎలాగైనా సరే ఈ ఉద్యోగం నుండి, ఈ ప్రాంతం నుండి పంపించేయాలి, ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసేయాలి, తీసేయాలి ఇక్కడ నుండి. అలాగ అపనిందలు వేసేవాళ్ళు ఎంతోమంది ఈ రోజున కనపడుతున్నారు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీ సత్ప్రవర్తన మీద అపనిందలు వేసేవారు ఏదో ఒక రోజు సిగ్గుపడతారు. పడతారా పడరా చెప్పండి. గొప్ప పలుకుల్లో ఒక పలుకేంటో చెప్పనా? మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు అన్నాడు ఒక ఆయన. ముంచేవాడు మందిలో ఉంటాడంట, మంచివాడు ఒంటరిగా ఉంటాడంట. అనండి ఒకసారి. మందిలో ఉండటం ఏంటి? ముంచేవాడు మందిలో ఉండటం ఏంటి? ప్రజల్లో ఉంటాడు. మంచివాడు ఒంటరిగా ఉన్న వారిలో ఒంటరైన వాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. కొన్నిసార్లు మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవడు నమ్మడం, కానీ ముంచేవాడు. మీకు మంచోడు కావాలా, ముంచేవాడు కావాలా? మళ్ళా నాలే అంటలా. అర్థమైందా? క్లారిఫికేషన్కి అర్థమైందా? మంచివాడు కావాలా, ముంచేవాడు కావాలా? మరి మనం ఎవరి విషయాలు వింటాం ఎక్కువగా? మంచివాడి విషయాలు వినం. చెప్పరేమా? సాతానుగాడు ప్రారంభంగానే ఉన్నాడు, ఆడి పని ముంచే పని, ఆడి పని. ఆడి పేరే అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కొన్నిసార్లు నీ డ్యూటీ దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా అక్కడ నువ్వు మంచివాడిగా ఉంటే, కొన్నిసార్లు మంచివాడిగా ఉంటున్నప్పుడు నువ్వు ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ ఒంటరైన నీకు దేవుడు తోడుగా ఉంటాడు. చేతులతో సారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచోళ్ళకి గ్యాంగ్ ఎక్కువ ఉండదు. హలో అనండి ఒకసారి. ఏమర్థమైంది? మంచోళ్ళకి గ్యాంగ్ చెప్పట్లా మీరు అందరూ. మంచోళ్ళకి గ్యాంగ్ ఎక్కువ ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? ముంచే వాళ్ళకే స్నేహితులు ఎక్కువ ఉంటారు. నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడొద్దు. నీ క్యారెక్టర్ దేవుడు చూస్తాడు, నీ సత్ప్రవర్తన దేవుడు చూస్తాడు. కొన్నిసార్లు సత్ప్రవర్తన మీద కూడా ఏమేస్తారంట. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, మరొక రిఫరెన్స్ చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32-33 చదివితే, మీరు వెలిగింపబడిన మీదట పోరాటములను సహించుచు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో మీరు ఆరడి పడితిరని రాశాడండి. 10 మందిలో నిందలు బాధలు పోరాటాలు సహిస్తూ మీరు 10 మందిలో కూడా ఆరాట పడితిరి అని దేవుడు రాయించాడండి అక్కడ. ఒకవేళ మీరు 10 మందిలో నిందలు బాధలు అనుభవించి ఆరాట పడ్డారా, కానీ ఆరడి పడ్డారా, కానీ ఏదో ఒక రోజు మీ జీవితంలోని కార్యాన్ని, ఒక భక్తుడు అంటాడు, నిందకి నా హృదయం బద్దలాయను అనండి. దేనికంట? కొన్నిసార్లు హృదయం ఎందుకు బద్దలైపోద్ది చెప్పండి? నిందలకే హృదయం బద్దలైపోద్ది. లోకము కాకుల్లాగా పొడుస్తూ ఉంటుంది.
అపవాదులు మోపుతారు. దేవుడు వెళ్ళిపోతూ కూడా చెప్పాడు, ఈ జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా మీరు ధన్యులు, మీరు కంగారు పడమాకండి, మీరు దిగులు పడమాకండి, మీరు భయపడమాకండి, మీరు ధైర్యంగా ఉండండి. నిందకు నా హృదయం అనాలి. భక్తుడు ఏమన్నాడు? బద్దలైపోయింది. ఎన్నోసార్లు ఒంటరిగా నీ ఇంట్లో నువ్వు ఏడ్చిన దినాలు ఉన్నాయి నీ జీవితంలో. ఎన్నోసార్లు ఒంటరిగా నువ్వు కుంగిపోయిన రోజులు నీ జీవితంలో ఎన్నో కనబడుతున్నాయి. చుట్టుప్రక్కల ప్రజలు సూటిపోటి మాటల చేత, నీ బంధువుల నీ స్నేహితుల హేళన మాటల చేత, ఎగతాళి మాటల చేత, నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ నమ్మిన వారే నీ మీద నిందల మోపుట చేత నువ్వు ఎంతగా కృంగిపోతున్నావో ఈ మధ్యాహ్నం నా దేవుడు చూస్తున్నాడు. నీ నిందలన్నీ నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అవి దీవెనలుగా మారుస్తాడు. బైబిల్లో ఉంది, మీ అవమానమునకు ప్రతిగా నేను రెట్టింపు ఘనతను మీకు ఇస్తాను. ఎక్కడెక్కడ మీరు అవమానించబడ్డారో అక్కడనెల్లా కూడా మీకు మంచి ఖ్యాతిని, మంచి పేరును నేను మీకు కలుగు చేస్తానని జెఫన్యా గ్రంథములో దేవుడు వాగ్దానం చేశాడు. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీరు అవమానం పొందారో అక్కడే మీకు మంచి ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. జెఫన్యా గ్రంథంలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మర్చిపోవద్దు నా సహోదరుడా, నా సహోదరి. బూడిదకు ప్రతిగా పూదండనిస్తా అన్నాడు. బూడిద అనేది అవమానమునకు, నిందకు సాదృశ్యం. పూదండనిస్తా బూడిదకు ప్రతిగా అన్నాడు దేవుడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆనంద తైలమునిస్తానన్నాడు దేవుడు. ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు నేను ధరింపజేస్తానని వాగ్దానం చేసేది దేవుడు. లోకము కాకుల్లాగా పొడుచుకొని తింటా ఉంటే నువ్వు కంగారు పడమాక. ఏదో ఒక రోజు నీకు నా దేవుడు మేలు చేయబోతున్నాడు. భక్తుడు అంటున్నాడు, నిందకి నా హృదయం ఏమైంది. అందుకే ఏబు గారి గురించి రాస్తూ అన్నాడు, ఏబు సహనమును గురించి మీరు వింటిరి కదా, ఆయన ఎంతో జాలియో కనికరము గలవాడని మనం తెలుసుకున్నాము కదా. అంటే ఏబు గారి కంట జాలి కనికరం ఉందంట. నిందలు అవమానాలన్నీ భరించాడు. సొంత భార్య ఏబు గారు ఊపిరిని అసహించుకుందండి. చిన్న పిల్లవాడు కూడా ఎగతాళి చేశాడంట. ఎవరినే? ఏబు గారిని. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారన్నాడండి ఏబు గ్రంథంలో. కానీ ఏబు గారు ఆ నిందలను, అపనిందలను, అవమానాలను, అపవాదాలను ఏం చేశారు చెప్పండి? సహించారు. చాలామంది అంటారు, నేను చిన్న పిల్లోడు కూడా లోకువైపోయానండి, పిల్లలకు కూడా లోకువైపోయానండి నేను. పరిశుద్ధులు ఎప్పుడు అపవాదులు మోస్తారు, మోసిన వారు ధన్యులే. ఒక సంఘ కాపరి చక్కగా ఎదుగుచుంటే సంఘంలో కొంతమందికి అసూయ పెరిగింది. గర్భిణీగా ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి, నీ పాపం వలనే ఈమెకి గర్భం వచ్చిందని సంఘ కాపరి మీద అపనింద వేశారు. ఆ దైవజనుడు తట్టుకోలేకపోయాడు, చాలా వేదన చెందాడు, చాలా దుఃఖపడ్డాడు. సంఘము నుండి సంఘ కాపరిని వెళ్ళగొట్టారు. ఎక్కడో ఒక గుహ ఉంటే ఆ గుహలో బస చేస్తూ, అయ్యా ఈ నింద మోపారయ్యా, ఈ నింద మోపారయ్యా అని ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాడు. అక్రమ సంబంధం వల్ల ఆ అమ్మాయి బిడ్డని కంటే ఆ బిడ్డను మళ్ళా పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ఈ బిడ్డ నీ వల్లే పుట్టాడు అని ఆ బిడ్డని పాస్టర్ గారి దగ్గర వదిలేస్తే దాన్ని సాధనంగా అంగీకరించాడు. 5 సంవత్సరాలు అయ్యింది. ఆ అమ్మాయిని దేవుడు వ్యాధితో మొత్తాడు. భయంకరమైన వ్యాధితో మొత్తితే ఆ అమ్మాయి ఆ సంఘములోనికి వచ్చి, ఆ ప్రజలందరి మధ్యలోకి వచ్చి, నేను అక్రమ సంబంధం వలన ఈ బిడ్డను కన్నాను, దీనిలో పాస్టర్ గారి ప్రమేయం ఏమీ లేదు, పాస్టర్ గారిది తప్పేమీ లేదని అందరి ముందు కూడా ఆమె చేసిన పాపాన్ని, పాస్టర్ గారి మీద వేసిన నిందను ఒప్పుకొని
ఆమె తర్వాత చనిపోయింది. పాస్టర్ గారి మీద ఉన్న నింద కొట్టివేయబడింది. నింద పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు భరించాడు? 5 years, 5 సంవత్సరాలు. చక్కగా సేవ జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. అసూయపడ్డారు, ఈర్ష్యపడ్డారు. ఒక గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి నీ వల్లే ఈ అమ్మాయికి గర్భం వచ్చిందని చెప్పి నింద వేశారు. 5 సంవత్సరాలైనా, 2 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఏదో ఒక రోజు నా దేవుడు నీ నింద కొట్టేస్తాడు. దేవుడు నీ యథార్థ ప్రవర్తన నా దేవుడు చూస్తాడు. నీ నీతి కలిగిన ప్రవర్తన నా దేవుడు చూస్తాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, గిల్గాలు. గిల్గాలు అనగా నింద దొర్లింపబడిన స్థలాన్ని గిల్గాలు అన్నారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు నిందలు అనుభవించారు. 430 సంవత్సరములు అవమానమును భరిస్తే కొన్ని మజిలీలు దాటి గిల్గాలు అనే మజిలీకి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో రాయబడుతున్న మాట ఏంటంటే, మీరు ఐగుప్తులో పొందిన మీ అవమానమునకు ప్రతిగా దేవుడు అవమానమును కొట్టివేసి, ఆ నిందను కొట్టివేసి, ఇదిగో గిల్గాలు అనగా వాడిన స్థలములోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొస్తున్నాడు. అనగా మీ నింద దుర్లించబడిందే. మీ నింద చదవండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును అమ్మా మీ మీద ఉండకుండా ఏం చేశాడట? అదే కార్యాన్ని మన పట్ల కూడా దేవుడు చేయబోతున్నాడు. దొర్లించేస్తున్నాడు. దొర్లించబడిన స్థలం పేరు అందరు చెప్పండి. గిల్గాలు. గిల్గాలు అనగా నింద దొర్లింపబడిన స్థలం. గిల్గాలు అనగా నింద దొర్లింపబడిన స్థలం. నా నింద కూడా ప్రభువు దొర్లిస్తాడండి, కొట్టేస్తాడండి అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. నా నిందలు తొలగిస్తాడండి. నా దేవుడు మేలుగా మారుస్తాడు. యెషయా 51:7 వచనంలో అంటాడు, మనుషులు పెట్టే నిందకు దూషణ మాటలకు మీరు భయపడవద్దు. చిమ్మట వస్త్రమును కొరికినట్లు, బొద్దిక గొర్రె పొచ్చును కొరికినట్లు వారిని నేను కొరికేస్తానన్నాడు దేవుడు. చెమ్మట వస్త్రం కొరికినట్లుగా కొరికి వేయబడతారమ్మా. బొద్దిక గొర్రె బొచ్చును కొరికినట్లుగా కొరికి వేయబడతారు. మనుషులు పెట్టే నిందకు దూషణ మాటలకు మీరు భయపడవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు భయపడవద్దు. మనుషుల నిందకి దూషణ మాటలకు ఎవరు భయపడవద్దు. దుష్టుల నిందల వల్ల సజ్జనులు ఎప్పుడు ఏమాత్రము అపవిత్రులు కాలేరు. చప్పట్లు కొట్టి ప్రభువుని మైపరచండి. దుష్టుల నిందల వలన సజ్జనులు ఎంతటికి ఎప్పటికి కూడా అపవిత్రులు కారు. సజ్జనులు ఎప్పుడుకి సజ్జనులే. మంచివాళ్ళు ఎప్పుడు నీ మీద నిందలు వేయటం వల్ల ఎప్పుడు కూడా నువ్వు అపవిత్రుడు కాలేవు. ఇంకో మాట కూడా చెప్పండి. దూషణ, భూషణ, నిందలు, తిరస్కారాలు ఇవన్నీ మట్టి శరీరానికే కానీ ఆత్మకు కావు అనండి. దూషణ, భూషణ, తిరస్కారాలు, నిందలు ఇవన్నీ మట్టి శరీరానికే కానీ దేనికి కావు? ఆత్మకు కావు. అందుకే నిందలు మోపేవారిని కూడా మనం క్షమించి, ప్రభువా దయతో వారిని క్షమించు నాయనని మన జీవితానికి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా మెలకువ కలిగి మనందరము బ్రతుకుదుము గాక. 2 విషయాలు చెప్పాను. 1, అపవాదములు మోపే స్వభావము అపవాదిది. అంటే మనం కూడా ఎవ్వరి మీద ఏం మోపకూడదు. అపవాదం అనగా చెప్పే అబద్ధము, అసత్య ప్రసారము, అపనింద, అపవాదము ఎవరి మీద మనం మోపకూడదు. అది కూడా ఒక పాపమే. 2వ కోణం ఏంటో చెప్పనా? మన మీద ఎవరైనా మన సత్ప్రవర్తన మీద అబద్ధ ప్రచారం, అసత్య ప్రసారం, అపనిందలు మన మీద వేస్తే చెయ్యని నేరానికి మనల్ని ఒకవేళ ఎవరైనా నిందిస్తే, అలా మోసిన భక్తులు యోసేపు మోసాడు, ఊరేగించబడ్డాడు. దానియేలు మోసాడు, ఊరేగించబడ్డాడు. ఏబుగారు మోసారు, 2 ఆశీర్వాదాన్ని చూశారు. ఈ రోజున పరిశుద్ధులు, భక్తులు ఎవరైనా మోస్తే ధన్యకరమే కానీ అది కీడైనది, అది మేలుకరమే కానీ అది కీడుకరమైనది కాదు. రేపు వాటన్నిటినీ మన దేవుడు ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీలో కూడా అపవాదులు మోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజున? పాస్టర్ గారు ఊరికి నేను నిందలు మోస్తున్నామండి ఏమీ లేకుండా అన్నవారు ఉన్నారు ఎవరైనా? నువ్వు కంగారు పడమాక, ధైర్యంగా ఉండు, నువ్వు భయపడమాక. దేవుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు.
చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొర్లించేస్తాడు, నిందను కొట్టేస్తాడు, చెప్పండి, అవమానాన్ని కొట్టేస్తాడు. అందుకే అయ్యా మాలో ఆ స్వభావం ఉండకూడదు. ఒకవేళ మేము ఎవరి ద్వారాగైనా అలాగా బాధింపబడుతూ ఉంటే మేము సహిస్తున్నామయ్యా, ఏదో ఒక రోజు అది మేలుగా మారాలి ప్రభువా. వాళ్ళు తెలియక మా మీద నిందలు వేస్తున్నారు, దయతో వాళ్ళని అని కూడా మనం ప్రార్థన చేయాలి. అపవాదకులు అంటే చెప్పే కదా, అపవాదం మోపేవాళ్ళు. తిమోతి రాసిన పత్రికలో 11వ రకం యొక్క మనస్తత్వం, ఎవ్వరిలో ఇది ఉండకుండా ఉండును గాక. చేతులతో అందరూ స్తోత్రం చెప్పండి. నేను ఎవరి మీద చెప్పండి, అపవాదం నేను మోపను, అపనింద చెప్పండి వేయను. వేస్తే నాలో కూడా ఏ స్వభావం ఉన్నట్లు? అపవాది స్వభావం. ఒకవేళ నా మీద ఎవరైనా వేస్తే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా అవమానాన్ని నా నిందలన్నిటినీ ఆశీర్వాదాలుగా అయినా అలా కూడా మీరు కంగారు పడద్దు. అందుకే ధైర్యంగా ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి, ముందుకు వెళ్ళండి. దేవుడి మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. ప్రభువా, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మందరితోనూ మాట్లాడావు. నీ ప్రేమకు నీ కృపకు మేము ఏమి ఇచ్చినారోనో మాలో అపవాదకులుగా మేము ఉండకూడదయ్యా. ఎవరి మీద మేము నేరారోపణలో మోపకూడదని మాతో మాట్లాడావు. బైబిల్లో అపవాదములు మోసిన భక్తులు ఉన్నారు. వారిలో ఒకటి యోసేపు, దానియేలు, యోబు గారు. వాళ్ళందరినీ ఊరేగింపజేసావయ్యా. ఒకవేళ దేవుని బిడ్డ, సహోదరుడు, సహోదరి, నువ్వు కూడా సహిస్తున్నావేమో, నువ్వు కూడా నిందలు భరిస్తున్నావేమో. గిల్గాలు నింద దొర్లించబడే రోజు ఒకటి రాబోతా ఉంది. ఐగుప్తి అవమానాన్ని కొట్టివేశాడు దేవుడు, మన అవమానాన్ని కూడా దేవుడు కొట్టివేస్తారు. నమ్మిన వారు చేతులెత్తి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. యేసయ్యా, కొన్నిసార్లు సత్ప్రవర్తన మీద అపనిందలు వేసేవారు లేకపోలేదు, మంచిగా అభివృద్ధి చెందుతున్న నిందలు వేసేవారు లేకపోలేదు, దేవుడు హెచ్చిస్తున్నా నిందలు వేసేవారు. ఇలాగే కదా మంచి మంచి ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. వాళ్ళ మీద ఏదో ఒక నింద మోపి, కుటుంబాలలో కూడా అనేక మంది నిందలు మోపి వాళ్ళ మీద వీళ్ళ మీద ఫిర్యాదులు చేసి దెబ్బతింటున్న వారు ఎందరో కనబడుతున్నారు కదా. ఒకవేళ నువ్వు చేస్తున్న వర్క్ దగ్గర ఎవరైనా నీ మీద నిందలు మోపుతున్నారేమో, నువ్వు కుమిలిపోతున్నావేమో నా సహోదరుడు, నా సహోదరి. కొన్నిసార్లు క్యారెక్టర్ యథార్థంగా ఉంటున్నప్పటికీ నిందలు మోపుతున్నారేమో. జాగ్రత్త. మంచి వాళ్ళకి ఎప్పుడు గ్యాంగ్ ఉండదు, ఒంటరిగానే ఉంటారు. కానీ మంచి వాడికి దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. దేవుడు ఎన్నడు విడవడు, ఎన్నడు ఎడబాయడు. నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. యేసయ్యా, పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా
వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు చప్పట్లు రెండు చేతులు ఒకవేళ నిందలకు అవమానాలకి నీ హృదయము కుంగిపోతుందేమో ఉంది ఒక రోజు ఉంది అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ ఎదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు యేసు నిలిచాడు నీ ముందు నీకు కనువిందు ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని ఆమేన్ కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు శోధించిన పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను పాడాలి నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను పాడాలి నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక పాడాలి నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను పాడాలి నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇకము పాడాలి నవ్వినోళ్ళంత నీ ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా
మరచునా, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన, ఉందిలే దీవెన. ఎందుకా వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన పొందిన యాతన, దేవుడే మరచునా. అపవాదం మోపే లక్షణం ఎవరిలో ఉండకూడదని